ఇంకో విషయం చెప్తారు చూడండి. తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా నిన్ను ప్రశ్నించలేదంటే నీపై గాఢమైన ప్రేమైనా లేదా నిన్ను పట్టించుకోకుండా వదిలేసే ఆలోచన అయినా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో విషయం చెప్తా చూడండి. జీవితంలో సగం కష్టాలు మనకు బాధలు మన కోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం ద్వారా ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు అవంతట అవే పోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? 1000 వ్యర్థమైన మాటలు వినేదానికైనా ఒకే ఒక మంచి మాట వినడం మంచిది ఫ్రెండ్స్. మనసుకు ప్రశాంతతనిచ్చే ఆ ఒకే ఒక్క మాట ఎంతో మంచిది. ఎప్పటికైనా మేలు కోరేవాడు ప్రశ్నిస్తాడు, కీడు కోరేవాడు